హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమా హోమ్ మేకర్. నేను మీ సుమా శ్రీధర్. ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి పొటేళ్ల కాళ్ళ కూర అండి. ఈ పొటేళ్ల కాళ్ళ కూరని సింపుల్ అండ్ టేస్టీగా నోటికి కమ్మగా తయారు చేసుకుందాము. కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ పొటేళ్ల కాళ్ళ షార్వాని అప్పుడప్పుడు తింటూ ఉండాలండి. నోటికి ఎంతో రుచిగా సింపుల్గా తయారు చేసుకుందామండి. చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ మనం కనుక తయారు చేసుకుంటే సూపర్గా అయితే ఉంటుంది. మార్కెట్ నుంచి 4 పొటేళ్ల కాళ్ళని కట్ చేపించి తీసుకొచ్చామండి. ఇలా తీసుకొచ్చిన వాటిల్లో అప్పుడప్పుడు హెయిర్ ఉంటుందండి పైన కాల్చినా కానీ, వాటిని కూడా మనం జాగ్రత్తగా చూసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కల్లుప్పుని, 1 టేబుల్ స్పూన్ పసుపుని వేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా రఫ్ చేసుకుంటూ మనం వీటిని నీట్గా క్లీన్ చేసుకోవాలండి. ఇలాగ రఫ్ చేసుకొని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టి మళ్ళీ రఫ్ చేసుకొని కొంచెం వాటర్ పోసి బాగా రఫ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ చూపిస్తున్న విధంగానే మీరు కూడా క్లీన్ చేసుకుంటే ఏమైనా స్మెల్ ఉన్నా, పైన డస్ట్ దుమ్ము మనకి కాలుస్తారు కదండి నిప్పుల పైన, ఆ దుమ్ము ఏమైనా ఉన్నా మొత్తం అయితే క్లీన్ అయిపోతుందండి. ఇలాగ వాటర్లో వేసి 4 టైమ్స్ వాష్ చేసుకొని తీసుకుంటే ఇంత వైట్గా అయితే వచ్చేస్తాయండి. చూడండి ఎంత వైట్గా వచ్చేసాయో, పైన ఉన్న బ్లాక్ అంతా పోతుంది. కూర కూడా వాసన లేకుండా మంచిగా ఉంటుందండి చూడటానికి. ఇప్పుడు మనం ఈ కూరను పక్కన పెట్టుకొని ఈ కూరలోకి మసాలానైతే తయారు చేసుకుందాము. మనకి ఈ కూరకు కావాల్సిన మసాలా కోసం జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, 2 సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు, మిరియాలు, యాలకులు, లవంగాలు, చెక్క, సన్నగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కలు, ఇవన్నీ మనకిప్పుడు మసాలాకు కావాలండి. వీటన్నిటిని ఒకదాని తర్వాత ఒకదాన్ని మిక్సీ జార్లోకి వేసుకొని మూత పెట్టి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్ లాగా అయితే తీసుకోవాలండి. ఇలాగ మెత్తగా పేస్ట్ లాగా తీసుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ని పెట్టుకొని మనం ఈ ప్రాసెస్ అంతా కుక్కర్లో చేస్తున్నామండి. కాళ్ళ షార్వా అంటే మనకి ప్యాన్లో చేస్తే అంతగా ఉడకవండి, కుక్కర్లోనే బాగా ఉడుకుతాయి. కుక్కర్లోకి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాత 2 బిర్యానీ ఆకులు, మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని మొత్తం కూడా యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి మొత్తాన్ని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. మొత్తాన్ని ఒకసారి గరిటెతో కలయి తిప్పి మూత పెట్టి 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఇలాగ మసాలా అంతా ఉడికి పచ్చివాసన పోయి ఆయిల్లో బాగా ఫ్రై అయి ఉంటుందండి. ఇలా ఆయిల్ బాగా పైకి తేలితే మనకి మసాలా అంతా పచ్చివాసన పోయి ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి ముందుగా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న కాళ్ళని మొత్తాన్ని ఇందులోకి వేసుకొని ఒకసారి గరిటెతో తిప్పుకొని 2 నిమిషాల పాటు ముక్కల్ని మసాలాలో మగ్గనివ్వాలి. 2 నిమిషాల తర్వాత ఒకసారి మరలా గరిటెతో తిప్పుకొని ఇందులోకి 2 పచ్చిమిర్చిల్ని సగానికి కట్ చేసుకొని వేసుకొని 2 రెమ్మల కరివేపాకును కూడా వేసి గరిటెతో తిప్పి మూత పెట్టి 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఆయిల్ అంతా పైకి తేలుతున్నప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారము, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఎవరెస్ట్ గరం మసాలా పొడిని 1 టేబుల్ స్పూన్ వేసుకొని మొత్తాన్ని ఒకసారి గరిటెతో కలయి తిప్పి 2 నిమిషాలు ఆయిల్లో బాగా ఫ్రై అయినివ్వాలి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడే మనం ఉప్పుని అడ్జస్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి గరిటెతో కలయి తిప్పుకొని 1 కప్పు కొత్తిమీరను కూడా వేసుకొని మరలా ఒకసారి గరిటెతో కలయి తిప్పి 1 నిమిషం ఫ్రై అవనిచ్చి ఇందులోకి మనకి ఎంత గ్రేవీ కన్సిస్టెన్సీ కావాలో అన్ని వాటర్ని ఇందులోకి అయితే యాడ్ చేసుకోవాలండి. మనం గరిటెతో తిప్పుకొని చూస్తే తెలుస్తుంది మనకి. చూడండి ఇప్పుడు ఇంత చిక్కగా ఉంది కదా, ఇంత చిక్కగా ఉంటే ఉడికేసరికి ఇంకా చిక్కగా అవుతుంది కాబట్టి ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకొని కుక్కర్కి మూత పెట్టి 6 నుంచి 7 విజిల్స్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్లోనే పెట్టి కుక్ చేసుకోవాలి. మనకి ఇలాగ విజిల్స్ వచ్చి ఉడికిన తర్వాత ఆవిరంతా పోయేంత వరకు వెయిట్ చేసి ఆవిరంతా పోయిన తర్వాత కుక్కర్కి విజిల్ తీసి మూత తీసి చూస్తే ఇలాగా మనకి వేడివేడిగా పొటేళ్ల కాళ్ళ కూర అనేది రెడీ అయిపోతుందండి. చూసారా మనకి చిక్కగా ఉంది గ్రేవీ అనేది. ఇప్పుడు ఈ వేడివేడి కాళ్ళ చార్వాని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే వేడివేడి అన్నము, రాగి ముద్ద, చపాతీల్లోకి తింటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి. నోటికి రుచిగా కమ్మగా అయితే ఉంటుంది. మనకి ముక్కలు కూడా కుక్కర్లో వేసుకోవటం వలన చాలా మెత్తగా కుక్ అయిపోతాయండి. ఈ వేడివేడి కాళ్ళ చార్వాని ఇప్పుడు మనమైతే రాగి ముద్దలోకి సర్వ్ చేసుకుంటున్నాము. ఇలాగ రాగి ముద్దలోకి వేడివేడి పొట్టేళ్ల కాళ్ళ చార్వాని చిన్నపిల్లలకి, మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి పెడితే
వాళ్ళకి కొంచెం బలంగా ఉంటుందండి. మా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.